యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలను పలుకుతూ ఈ పవిత్ర దివ్య పూజాబలికి, దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ముందుగా ఇక్కడ చేరని మీ అందరికీ దివ్య కారుణ్యమూర్తి ద డివైన్ మర్సీ సండే పండుగ శుభాకాంక్షలను, దీవెనలు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియులారా, పూజ ప్రారంభములో చెప్పిన మాటలతోనే మరొక్కసారి మీతో పంచుకుంటూ ఈ వాక్యాన్ని ప్రారంభిస్తాను. పునీత ఫౌస్టీనా అమ్మగారికి యేసు ప్రభు కళ్ళ ముందు కనిపించారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఆయన నోరు తెరిచి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, చెబుతూ ఉన్నారు, మ్యాన్ కైండ్స్ లాస్ట్ హోప్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ డివైన్ మర్సీ. మానవాళి ఆఖరి రక్షణ అవకాశం నా దివ్య కారుణ్యం. ఈ యొక్క అంతిమ దినములలో, ఈ ఆఖరి గడియలలో, లోకాంత్యపు రోజులలో దేవుని యందు ఇప్పటికీ కూడా మనము కనుక సిద్ధపడకపోతే, వినిపించుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, ఆ దివ్య కారుణ్యమూర్తిని చేరకపోతే, దేవుని యందు ప్రియులారా, వీఆర్ మిస్సింగ్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. దివ్య కారుణ్యమును మనము కోల్పోతున్నాం. కనుక మ్యాన్ కైండ్స్ లాస్ట్ హోప్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ డివైన్ మర్సీ. నా రక్షణకు ఆఖరి దేవుడు నాకు ఇస్తున్న అవకాశం యేసు దివ్య కారుణ్యం అని గుర్తించాలి. ఓకే, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ పునీతుడు, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు, ఆయన అంటున్నారు, దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కైండ్ నీడ్స్ మోర్ దాన్ డివైన్ మర్సీ. ఈ మానవాళి యేసు ప్రభుని దివ్య కారుణ్యము కంటే ఎక్కువగా ఇక ఏది కూడా మనకు అవసరమే లేదు. దివ్య కారుణ్యం ఉంటే చాలు అని అంటున్నాడు. కంటిన్యూస్ చేస్తూ, ఇఫ్ యూ డోంట్ పాస్ త్రూ ద డోర్స్ ఆఫ్ మర్సీ, దెన్ యూ మస్ట్ పాస్ త్రూ ద డోర్స్ ఆఫ్ మై జస్టిస్ అంటాడు. నీవు కనుక యేసు ప్రభుని దయాపూరితమైన ద్వారముల గుండా ప్రవేశించకపోతే, ప్రవేశించి రక్షింపబడకపోతే, ఇక నీకు మిగిలేది ద డోర్స్ ఆఫ్ జస్టిస్, న్యాయపూరితమైన తలుపులు మాత్రమే మిగిలి ఉంటాయి. దాని గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. దాని గుండా నువ్వు వెళితే భయంకరమైన నీ సమస్త పాపములకు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్త, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక న్యాయపూరితమైన ద్వారముల గుండా కాదు కానీ దయాపూరితమైన దేవుని ద్వారముల గుండా నేను ప్రవేశించి రక్షణ పొందుతాను అంటూ మనము ఈ దివ్య కారుణ్యమూర్తిని ఆశ్రయించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం, యేసు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు మరియ ఫౌస్టీనా కోవల్స్గా అమ్మగారిని పునీతురాలిగా ప్రకటించారు. ఇదే పునీతుడు, ఈ రెండవ జాన్ పాల్ పాపు గారు దివ్య కారుణ్య పండగను ప్రారంభించారు. చూడండి, ఎన్ని కోఇన్సిడెన్స్లు కాదు, దేవుని యొక్క ప్రణాళిక. ఈ అంతిమ గడియలలో ఉన్నటువంటి మనకు రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ పండగను ప్రకటిస్తున్నారు, అందిస్తున్నారు. ఈ అంతిమ గడియలను మనకు ఈ రెండవ జాన్ పాల్ పాపు గారిని పునీతుడు, ఈ పునీతురాల్ని మనకు అందిస్తున్నారు. అని అంటున్నాడు,
దీని కొరకే నేను పాపుగారిగా ఎన్నుకోబడ్డాను అంటాడు. అంటే ఎన్నో పనులు చేసిన ఆయన ఈ ఒక్క కార్యము కొరకే నేను పునీతుడిగా ఎన్నుకోబడ్డాను లేదా పాపుగారిగా ఎన్నుకోబడ్డాను అన్నారంటే అది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అండ్ విచిత్రం, అద్భుతం ఏమిటంటే ఆయన మరణించాడు. ఏ రోజు మరణించాడో తెలుసా? దివ్య కారుణ్య ఆదివారానికి ముందు రోజు శనివారం ఆయన మరణించాడు. అంటే ఆల్రెడీ అది పోర్చుగల్ దేశంలోనో లేదంటే ఆస్ట్రేలియాలోను ఫిలిప్పైన్స్ దేశాలలో ఆల్రెడీ ఆదివారం స్టార్ట్ అయిపోయి దివ్య కారుణ్య పండగ స్టార్ట్ అయిపోయింది. దివ్య కారుణ్య ఆదివారం రోజున చెప్పాలంటే ఒక రోజు ముందు మన లెక్కలో, కానీ ఫిలిప్పీన్స్కు ఆస్ట్రేలియా దేశంలో ముందే రోజు ప్రారంభమవుతుంది కనుక కొన్ని గంటల ముందున్నారు కనుక దివ్య కారుణ్య ఆధారం ఆయన మరణించాడు అంటే దేవుని యందు ప్రియులారా ఇదంతా కూడా కోఇన్సిడెన్స్ కాదు, దేవుని యొక్క ప్రణాళిక. తన బిడ్డలను రక్షించడానికి ఆయన ఎంత దూరమన్నా వెళ్తాడు. ఒక అద్భుతాన్ని మీతో పంచుకొని మిగిలిన విషయాలను మీతో పంచుకుంటాను దేవుని యందు ప్రియులారా. పునీత మరియ తల్లి, అమ్మ మరియ తల్లి ప్రదర్శించిన ప్రత్యక్షమైనటువంటి పుణ్యస్థలం మెడ్జుగోరే పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం. ఈ మెడ్జుగోరే పుణ్యక్షేత్రంలో ఒక ఫాదర్ గారు, ఫాదర్ క్రిస్ అలార్, మిషనరీస్ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్, MIC ఫాదర్స్ అంటారు. మరియ తల్లి, మేరియన్ ఫాదర్స్ అంటారు. మరియ తల్లికి అంకితం చేయబడిన గురువులు. ఆయన ఆ యొక్క రోజున, ఒక పండగ రోజున, ఇదే డివైన్ సండే పండగ రోజున రోజంతా పాప సంకీర్తనంలో కూర్చున్నారంట. గంటల తరబడి ఆయన పాప సంకీర్తనంలో కూర్చొని పాప సంకీర్తనం వింటా ఉన్నారు. విన్న తర్వాత ఆయన లేచి రూముకి వెళ్ళాలి, కొంచెం మంచినీళ్ళు తాగడానికో డైనింగ్ హాల్కి రిఫ్రెష్మెంట్కి వెళ్ళాలనుకున్నారు. అలా లేచి వెళుతుండగా కుడివైపుకు ఆయన ఆకర్షించబడ్డాడంట. ఆయనకు తెలియకుండానే ఆయన కుడివైపుకు వెళితే అక్కడ పెద్ద దివ్య సత్ప్రసాద ఆరాధనా మందిరం ఉంది. మనం చూడండి పూజలో చిన్నది పెడతాం ఇక్కడ కదా, కలశం, అలాంటి అక్కడ పెద్దది ఉంటుంది అనమాట. అంత పెద్ద దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధన మందిరంలో ఆయన ఆకర్షించబడ్డాడు, లాగవేయబడ్డాడంట. సో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ప్రార్థన ఉంటున్నాడు. ఇంతలో ఒక స్త్రీ వచ్చింది. అక్కడ దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు మోకరించి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఉక్రెయిన్ దేశం చెందిన ఒక లేడీ. ఫాదర్ గారు చూశారు, అక్కడ ఎవ్వరూ లేరు కనుక ఒకసారి వెళ్ళి పలకరిద్దాం ఏమైందో ఏటో అని చెప్పి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే అంటున్నదంటే ఆవిడ, నా జీవితం అయిపోయిందండి, నేను నా జీవితాన్ని తీసేసుకుందాం అనుకుంటున్నా, అంటే చనిపోదాం అనుకుంటున్నాను, నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, ఆఖరిగా ఒక్కసారి ప్రభునికి చూసి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పారట. చెబితే ఫాదర్ గారు అక్కడ ఉండి కొంతసేపు మాట్లాడి ఓదార్చి, ఇక ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి, నువ్వు చూస్తే చాలా చక్కగా ఉన్నావు, అంటే ఐశ్వర్యవంతురాల్లాగా ఉన్నావు, ధనవంతురాల్లాగా ఉన్నావు, నువ్వు చూస్తే చాలా విద్యావేత్త చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు, చూడు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో నాతో అని చెప్పి ఆయన చెప్పాడంట, మాట్లాడుతున్నాడంట అన్న ఓదార్చడానికి. ఆవిడంటుంది, ఏమన్నారు, నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా, అయ్యా నాది ఉక్రెయిన్ దేశం, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చింది ఉక్రెయిన్ భాష మాత్రమే, నేను మీతో మాట్లాడుతుంది ఉక్రెయిన్ భాష కదా అన్నదంట. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి ఉక్రెయిన్ భాష, నేను అమెరికా వాడిని, నాకు ఉక్రెయిన్ భాష రాదు, నేను నీతో మాట్లాడుతుంది ఇంగ్లీష్ కదా అని ఈయన అంటాడు. అక్కడ ప్రభు అక్కడ ఉన్నారు.
లేదు మీరు మాట్లాడుతుంది ఉక్రెయిన్ భాష, నేను వింటుంది ఉక్రెయిన్ భాష, నేను మీతో మాట్లాడుతుంది ఉక్రెయిన్ భాష అంటే ఆయన అంటాడు లేదు లేదు, నేను మాట్లాడుతుంది ఇంగ్లీష్ భాష, మీరు మాట్లాడుతుంది ఇంగ్లీష్ భాష, నేను వింటుంది కూడా మీ నోటి నుంచి ఇంగ్లీష్ భాష అంటే వాళ్ళిద్దరూ అక్కడ ఆశ్చర్యపోతున్నారు దేవుని యందు ప్రియులారా. అప్పుడు అర్థమైంది ఇదంతా ఆ దివ్య కారుణ్యమూర్తి మహిమ, ఆశీర్వాదం. నిన్ను రక్షించడానికి, నీ ప్రాణాలు రక్షించడానికి, నీ భాష నాకు అర్థమయ్యేలా, నా భాష నీకు అర్థమయ్యేలా మనిద్దరం ఆశ్చర్యపోతూ ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను మహిమలు చేయగలను, నేను అద్భుతాలు చేయగలను, నేను కారుణ్యం ప్రదర్శించగలను, నేను మేము రక్షించగలను అని చెబుతూ ప్రభు తన యొక్క గొప్ప మహిమను, తన కారుణ్యాన్ని ప్రదర్శించగా ఆమెకు అర్థమవుతుంది ఇది దేవుని కారుణ్యం, ఇది దేవుని కృప. భాషలు సైతం అర్థం చేసుకోగలిగేలా మార్చగలిగిన దేవుడు నా కష్టాలు తీర్చలేడా? అయితే ఫాదర్ ఇక నేను మరణించను, నా ప్రభు ఇక్కడే ఇప్పుడే ఎంత అద్భుతం చేశాడంటే రానున్న నా భవిష్యత్తు జీవిత కాలంలో ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని దివ్య కారుణ్యాలు నేను చూడగలను కదా. కనుక నాకు ప్రభుని యందు, ప్రభుని కారుణ్యమునందు నమ్మకం కలిగింది అని లేచి ఆమె సంతోషంతో ముందుకు వెళ్ళిందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ క్రిస్ ఆలర్ అనే ఫాదర్ గారు ఈ సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నారు. యేసు దివ్య కారుణ్యం మనల్ని రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎన్ని అద్భుతాలైనా చేస్తుంది, ఏమైనా చేయగలదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ యొక్క మొదటి భాగంలో యేసు దివ్య కారుణ్యం గురించి మనం నేర్చుకుంటూ let us try to learn the ABC of divine mercy. ఏంటది? ABC of divine mercy. దివ్య కారుణ్యం యొక్క ముఖ్యమైనటువంటి అక్షరాలు, ముఖ్యమైన 3 మెట్లు, ప్రధానమైన 3 ముఖ్యమైనటువంటి పనులు మనం చేయవలసినవి ఏమిటో ముందుగా మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఇది గడిచిన సంవత్సరాలు మీకు చెప్పాను, మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ద ఏబిసి ఆఫ్ డివైన్ మర్సీ. ఏ స్టాండ్స్ ఫర్ ఆస్క్ ఫర్ గాడ్స్ మర్సీ. చెప్పండి అందరూ. దేవుని కారుణ్యము కొరకు అడగండి. చెప్పండి. అడుగుట. దేవుని దివ్య కారుణ్యమును మనం అడగాలి, క్షమాపణ మనం అడగాలి, దయ చూపమని మనం అడగాలి. ఈ డివైన్ మర్సీ సండే రోజున మనము చేయవలసిన మొట్టమొదటి పని, ఓ దివ్య కారుణ్యమూర్తి నన్ను కరుణించవా, ఓ దివ్య కారుణ్యమూర్తి నన్ను క్షమించవా, ఓ దివ్య కారుణ్యమూర్తిని దివ్య కారుణ్యముతో నన్ను నింపవా. ఆస్క్ ఫర్ డివైన్ మర్సీ, ఆస్క్ ఫర్ గాడ్స్ మర్సీ. ఇది బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది బైబిల్లో ఒకనొక దంపతుల జీవితంలో ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయ్యింది. ఏంటది? ఆదాము యవ్వమ్మల జీవితంలో ఆదాము యవ్వమ్మలు తినవద్దు అన్న చెట్టు పండును తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకే కనుక దేవుని దివ్య కారుణ్యం యొక్క ABC తెలుసుంటే, ఆస్క్ ఫర్ డివైన్ మర్సీ అని తెలుసుంటే వాళ్ళు ఏం చేసేవారు? అడిగి ఉండేవారు. ఏం అడిగి ఉండేవారు? యేసయ్యా, ప్రభువా, తండ్రి, దేవా, నువ్వు తినవద్దు అని చెప్పావు, మేము తిన్నాం, నీ దయ కొరకు వేడుకుంటున్నాం, నీ క్షమాపణ కొరకు వేడుకుంటున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం, మా పాపమును క్షమించండి అని అడిగి ఉండేవారు. అడిగారా? దాక్కున్నారు. తప్పించుకుందాం అనుకున్నారు, తప్పించుకోవాలి అనుకున్నారు, తప్పించుకోగలము అనుకున్నారు. తప్పించుకోలేరు, దాక్కోలేరు, దాచుకోలేరు అన్న సత్యాన్ని మర్చిపోయారు. సో దే ఫర్గాట్ టు ఆస్క్ ఫర్ గాడ్స్ మర్సీ. దేవుని కారుణ్యమును
వారు అడగలేదు దేవుని యందు ప్రియుల. దే ఫెయిల్డ్. ఇక రెండవది ఏ అయిపోయిందా. బి స్టాండ్స్ ఫర్ బీ మర్సిఫుల్ టు అదర్స్, టు ఈచ్ అదర్. బీ మర్సిఫుల్ టు అదర్స్. ఇతరులకు దయను చూపండి, దయను అడగండి, దయను చూపండి. మరలా ఆదామ యవమ్మలు వారు తినవద్దు అన్న చెట్టు పని తిన్న తర్వాత, పాపము కట్టుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు దయ చూపుకున్నారా, ప్రేమ చూపుకున్నారా? ఆదామంటాడు నీ వల్లే అంటది, ఏవమంటది నేను కాదు పాము వల్లే అంటది. ఒకరి మీద ఒకరు దయ చూపుకోలేదు. దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? దాక్కున్నాను. దాక్కోవలసిన పనేమిటి? తినవద్దన చెట్టు పండు తిన్నావా ఏమి? నేను తినలేదు. నీవిచ్చిన దేవుడు తప్పు, దేవుడిదే పాపం అంటారు కదా. నీవిచ్చిన ఉద్యోగం వల్ల నేను గుడికి రావటం లేదు, నీవిచ్చిన పెళ్ళి వల్ల నేను గుడికి రావడం లేదు, నీవిచ్చిన పిల్లల వల్ల నేను గుడికి రావడం లేదు, నీవిచ్చిన సంపదల వల్ల నేను గుడికి రావడం లేదు అన్నట్టుగా దేవుని యందు ప్రియులారా, నీవిచ్చిన భార్య ఉందే ఆమె వలన నేను తిన్నాను. హీ వాస్ నాట్ మర్సిఫుల్, హీ కుడ్ నాట్ షో మర్సీ. దయ చూపలేకపోయాడు తన భార్య పైన. సరే, భార్య దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఏమ్మా తల్లి, ఏవా ఏంటి తిన్నావా? నేను కాదు. ఎవరు? నీవు సృజించినటువంటి పాము. మళ్ళీ అది కూడా దేవుడు తప్పే. నీవు సృజించినటువంటి సర్పము నన్ను తినేలా చేసింది, తినమని చెప్పింది. సో దే వర్ నాట్ అగైన్ మర్సిఫుల్ టు వన్ అనదర్, ఈచ్ అదర్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, కనుక డివైన్ మర్సీ, ద సెకండ్ స్టెప్, బీ మర్సిఫుల్ టు అదర్. ఇతరులకు దయ చూపండి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది సి స్టాండ్స్ ఫర్ కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓకే, కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. సంపూర్తిగా దేవుని యందు నమ్మకముంచుము, సంపూర్తిగా దేవుని యందు నమ్మకముంచుము. వాళ్ళు నిజముగా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే వాళ్ళిద్దరూ ప్రభు వస్తుండగా ఎదురుగా నిలుచుని ఉండేవారు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడుతాడు, దేవుడే మాపై దయ చూపుతాడు. మేము దేవుని నమ్ముతున్నాం, దేవుని ప్రేమను నమ్ముతున్నాం, ఆయన ప్రగాఢమైనటువంటి అనంతమైన ప్రేమను నమ్ముతున్నామని వాళ్ళు ఎదురు వెళ్ళేవారు. వాళ్ళు ఏం చేశారు? దాక్కున్నారు దేవుని యందు ప్రియులారా. దే కుడ్ నాట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచలేదు. మరి ఈరోజు నువ్వు నేను దేవుని యందు నమ్మకం ఉంచడం అంటే ఏంటి తెలుసా? ఆయన సహాయమును అంగీకరించడమే. ఏంటది? ఆయన సహాయమును సంపూర్తిగా అంగీకరించడమే. ఏంటి ఆయన చేస్తున్న సహాయం? ఈ దివ్య కార్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? నిన్న మొన్న కాదు. ఆదిలో ఏదోను తోటలో ఆదాము దగ్గరే ప్రారంభమైంది. ఆదాము యవ్వములు తినవద్దన్న చెట్టు పని తిన్నప్పుడు దేవుడు వాళ్లకు 2 ప్రమాణాలు చేస్తున్నాడు, 2 వాగ్దానాలు చేస్తున్నాడు. ఏంటి? ఒక స్త్రీ, 2 ఆ స్త్రీ సంతానం. ఒక స్త్రీ, ఓ పాము, ఓ సర్పమా, ఒక స్త్రీ నీ మడమను త్రొక్కును. తల్లి పాదాల కింద పాము ఉంటుంది చూడండి, అక్కడ అవతల. ఓకే, తల్లి పాదాల కింద పాము ఉంటుంది. ఇదిగో ఓ ఆ స్త్రీ నీ యొక్క తలను నుజ్జునట్టు త్రొక్కును. ఆయన సంతానము నువ్వు మడమను కాటు వేస్తావు. అదిగో ఆయన ఆమె సంతానం యేసు ప్రభు. మరణము సిలువలో ఆయన మరణించాడు, కానీ పునరుత్థానమయ్యాడు. ఒక తల్లిని, ఒక కుమారుడిని, ఒక రక్షక మాత, ఒక రక్షకుడిని, ఒక దేవమాతను, ఒక దైవ కుమారుడిని ప్రభు అయిన దేవుడు ఆదిలోనే మనందరికీ వాగ్దానం చేయగా, ఆయన్ని విశ్వసించడమే, ఆయన్ను ప్రేమించడమే, ఆయన పూర్తిగా నమ్మడమే
మన రక్షణకు అసలైన ప్రారంభం దేవుని యందు ప్రియులారా. తల్లి సహాయం, యేసయ్య సహాయం. ఏంటి యేసయ్య సహాయం? తండ్రి అయిన దేవుడు సృష్టిని చేశాడు, కానీ అది సర్వనాశనం అయ్యింది మన పాపము వలన. కనుక యేసు ప్రభు దైవ కుమారుడిగా మనుష్య అవతారం ఎత్తి ఆ పెద్ద గురువారం రోజు ఏం చేస్తున్నాడు? బేషన్ తీసుకొని నీళ్లు పోస్తున్నాడు. ఇక్కడ నీరు, అక్కడ రక్తం. ఈరోజు నీటితో పాదాలు కడుగుతున్న యేసు ప్రభు మరుసటి రోజు గుడ్ ఫ్రైడే తన రక్తముతో సర్వలోక పాపాలను కడుగుతున్నాడు. ఇక్కడ విధేయించాడు, అక్కడ వినయము, విధేయత. ఇక్కడ వినయము, శిష్యుల పాదాలు కడిగేంత వినయం. అక్కడ విధేయత, సిలువలో చివరి వరకు మరణిస్తూ తండ్రి అంతయు సమాప్తమైనది అని చెప్పగలిగేంత విధేయత. వినయము, విధేయత. నీరు, రక్తము. పాదాలు కడుగుట, సర్వమానవాళి పాపాలు కడుగుట. యేసు ప్రభు సిలువలో మరణిస్తూ తండ్రి చేసిన సృష్టిని, పాపము వలన పాడైపోయిన సృష్టిని తన రక్తముతో బాగు చేస్తూ, పవిత్రపరుస్తూ మరలా తండ్రికి సమర్పిస్తున్నాడు. ఆ యేసు ప్రభు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఏమంటున్నాడు? అమ్మా, నీ కుమారుడు, కుమారా, ఇదిగో నీ తన తల్లి మనకిస్తున్నాడు. తండ్రి దేవుడు ఇచ్చాడే ఒక స్త్రీ, ఆ స్త్రీని మరలా మనకిస్తున్నాడు. తండ్రి దేవుడు ఆ స్త్రీ సంతానాన్ని మనకిచ్చాడు. కనుక యేసు ప్రభు ఆ సంతానం అంటున్నాడు, నా శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని పానము చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ హైలీ థియోలాజికల్ ఆస్పెక్ట్స్. ఎంతో వేదాంతపరమైన నిగూఢమైన సత్యాలు మీకు బోధిస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఓపెన్ అప్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్, యువర్ హార్ట్. అర్థం కాకపోతే ప్రభుని అడగండి, ప్రభువా ఈ మాటలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, అర్థమయ్యేలా నాకు వికాసమును, బుద్ధి వికాసమునివ్వండి అని ప్రార్థించండి. దిస్ ఈజ్ ద లాస్ట్ హోప్ ఆఫ్ సాల్వేషన్. ఇది మిస్ అయ్యారో నరకమే మనకు ప్రాప్తి. జాగ్రత్త. తండ్రి దేవుడు సృష్టి, యేసు ప్రభుని నూతన సృష్టి. తండ్రి దేవుని సృష్టిలో పాపము చేరింది, యేసు ప్రభు నూతన సృష్టిలో పాపము పోతుంది. కల్మషము లేని మానవాళిని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దివ్య పూజా బలి ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అడరేషన్. దివ్య పూజా బలి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ప్రార్థనగా నిలుస్తుంది. ఎందుకంటే దేవునిని సమర్పించడం. అర్థమైందా? కొంచెం కష్టం. దేవునిని, దైవ కుమారుని దేవునికి సమర్పించడం. ఇది అర్థం అవ్వాలంటే లెట్ us గో, మరి కొంచెం లోపలికి వెళ్దాం. లెట్ us డీప్ డైవ్ అంటారు. వలను కొంచెం లోపలికి విసిరండి అన్నారు కదా, మరి కొంచెం లోపలికి విసిరుదాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు 2 పునీతుల జీవిత మాటలు చెప్పాను, రైట్? గుర్తుందా? ఎవరెవరు? ఫౌస్టీనా అమ్మగారికి యేసు ప్రభు చెప్పిన మాట, రెండవది జాన్ పాల్ చెప్పిన మాట. ఒక అద్భుతం చెప్పాను, ఒక సాక్ష్యం, తన బిడ్డలను రక్షించడానికి ఎటువంటి అద్భుతాలన్నా ఆయన చేస్తాడు అని. తర్వాత ABC ఆఫ్ డివైన్ మర్సీ, ఆస్క్ ఫర్ గాడ్స్ మర్సీ, బీ మర్సిఫుల్ టు వన్ అనదర్ అండ్ కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ చెప్పాను. ఇక మొదటి సృష్టి తండ్రి దేవుడు, నూతన సృష్టి దైవ కుమారుడు యేసు ప్రభు. ఆయన చేసిన సృష్టిలో పాపము ఎంటర్ అయింది. అదే సృష్టిని ఈయన
పాపమును తొలగించి తండ్రికి అప్పగిస్తున్నాడు. కనుక కలువరి బలియాగం వచ్చింది. ఆ కలువరి బలియాగమే ఈ దివ్య పూజా బలి. ఈ దివ్య పూజా బలి అత్యంత శక్తివంతమైన ప్రధానమైన ఆరాధన, ప్రార్థన, ముఖ్యమైనది. ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అని చూసినట్లయితే ఒక మాటలో చెప్పండి, హూ ఈజ్ గాడ్? ఎవరు చెప్పగలరు? హూ ఈజ్ గాడ్ అంటే ఏం చెప్తారు? సింపుల్గా బైబిల్లో ఉంది, 1 జాన్లో ఉంటుంది, యోహాన్ గారు రాసిన మొదటి లేఖలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అభి చెప్పండి, కొట్టిన అందరూ ఒకసారి అభిగడికి. ఓకే, హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ లవ్. సి, దేవుడు సర్వశక్తిమంతుడు అనడం లేదు, సర్వాంతర్యామి అనడం లేదు, సర్వజ్ఞాని అనడం లేదు, భీకరుడు, శక్తిమంతుడు, సృష్టికర్త ఏమనడం లేదు. గాడ్ మీన్స్ లవ్. గాడ్ ఈజ్ లవ్. ఓకే, ఇప్పుడు దేవుడే కనుక ప్రేమ అయితే, దేవునిలో ఒకే ఒక వ్యక్తి ఉంటే ప్రేమ అవుతుందా? ప్రేమ అవుతుందా? ఫాదర్ గారు ప్రేమమయుడు, ప్రేమమయుడేనా? కానీ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవడో లేడు ఇక్కడ ప్రేమించడానికి. సో వన్ ఫెలో, వన్ పర్సన్ కెనాట్ బి లవ్. ప్రేమ అంటే ప్రియుడు ఉండాలి. ఓకే, ప్రియుడు, లవర్. ప్రేమ ఉన్నప్పుడు ప్రియుడు, ప్రేమించేవాడు ఉంటాడు. ప్రేమలో ప్రేమింపబడినవాడు ఉంటాడు, బిలవడ్. లవర్ అండ్ బిలవడ్, అర్థమవుతుందా? లవర్ అండ్ బిలవడ్. లవర్ ప్రేమించేవాడు తండ్రి. ఎవరు? ప్రేమించేవాడు తండ్రి. ఆయన ఒక్కడే అయితే, ఒకే ఒక్క వ్యక్తి అయితే, గాడ్ ఈజ్ లవ్ పచ్చి అబద్ధం. గాడ్ ఈజ్ ఏక నిరంజన్, ఓకే. గాడ్ ఈజ్ ఏక నిరంజన్, ఓకే. బట్ గాడ్ కెనాట్ బి లవ్ ఇఫ్ ఈజ్ ఎలోన్, సింగిల్ పర్సన్. కనుక గాడ్ ఈజ్ లవ్ అన్నామంటే దేవునిలో ఒకరు కాకుండా ముగ్గురు వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి. ఎలాగండి? ద లవర్, ప్రియుడు, ప్రేమించేవాడు, ప్రేమించేవాడు తండ్రి అయిన దేవుడు. రెండవది ద బిలవడ్, ప్రేమింపబడినవాడు, అతని కుమారుడు, దైవ కుమారుడు, నిరంతరం ఇటర్నల్లీ బిగాటన్. మనం నైసీన్ విశ్వాసంగం చెప్తున్నాం కదా, నైసీన్ విశ్వాసంగంలో ఉంటుంది, నిరంతరము తండ్రి నుంచి ఉద్భవించేవాడంట. అతని ప్రేమమయుడు కనుక అతని ప్రేమలోంచి పుట్టేవాడు తండ్రి కుమారుడు. దే బోత్ లవ్ వన్ అనదర్, తండ్రి కుమారుల ప్రేమ. ఓకే, ఇప్పుడు భార్యాభర్తల ప్రేమ ఉంటుంది. భార్యాభర్తల ప్రేమ యొక్క ఫలితం ఏమిటి? మరొక వ్యక్తి సంతానం. సంతానం మూడో వ్యక్తి, వాళ్ళ ప్రేమ ఫలం కనిపిస్తుంది సంతానములో, ప్రేమ ఫలం. సో ప్రియుడు తండ్రి అయితే, ప్రేమించబడినవాడు యేసయ్య అయితే, వీరిద్దరి యొక్క ప్రేమ యొక్క ఫలితం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇటర్నల్లీ బిగాటన్ సన్, ఇటర్నల్లీ ఫోర్త్ కమింగ్ సన్, కమింగ్ వన్, హోలీ స్పిరిట్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. గాడ్ ఈజ్ లవ్ అన్నది పరిపూర్తి అవుతుంది. కనుక మనము డాక్సాలజీలో, దివ్య పూజాబలిలో డాక్సాలజీ చెప్తున్నాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగు. దివ్య పూజాబలిలో ఈ యొక్క పోర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాత్ర. ఏంటంటే ఈ దివ్య పూజాబలిలో పూజ అంతా అయిపోతున్న సమయంలో పరలోక జపానికి ముందు గురువు అందరితో కలిసి చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు ద్వారా, అనగా తండ్రి అయిన ఒక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దైవ కుమారుణ్ణి తండ్రి అయిన దేవునికి, తండ్రి దేవుడే, పుత్రుడు దేవుడే, పవిత్రాత్మ దేవుడే. ఏ గాడ్ ఈజ్ ఆఫరింగ్ గాడ్ సన్ టు ద ఇటర్నల్ గాడ్ ద ఫాదర్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
ఈ యొక్క నూతన సృష్టి తండ్రికి అంకితం చేయబడుతుంది, నూతనీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దేవుని కారుణ్యం. ఆ రోజున ఆదాము యవ్వమ్మలు పాపము చేసినప్పుడు వాళ్ళిద్దరినీ కూడా కాలు కిందే తక్కని తొక్కి చంపేయాలి, చెయ్యవద్దు అన్న పండును చేస్తే. నేనేది అలాగే చేస్తా, నా కోపం అంతే. వద్దు అన్న పని చేస్తే, చెయ్యొద్దు అన్న పని చేస్తే మటాస్. కానీ గాడ్ ఈజ్ నాట్ మనోజ్నో, గాడ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. దేవుని యందు ప్రియ, గాడ్ ఈజ్ లవ్. కనుక ఆయన సృష్టించిన సృష్టి పాడైపోయినప్పుడు దానిని నూతనీకరించే తన కుమారుని పంపాడు. తన కుమారుని తర్వాత తన ఆత్మను పంపాడు. ఈ ఆత్మ దేవుడు సర్వ ప్రపంచాన్ని వ్యాపిస్తున్నాడు. ఈ ఆత్మ సర్వ ప్రపంచంలో ఈ కలువరి బలియాగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ప్రతి దివ్య పూజా బలిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దైవ కుమారుణ్ణి తండ్రి అయిన దేవునికి అర్పిస్తున్నాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తనని తాను తండ్రికి అర్పించుకుంటున్నాడు. ఏమని? చేతులు చాచే, దేవా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, ఈ వీరిని క్షమించండి అంటూ ఈ మానవాళి దేవుని దివ్య కారుణ్యమునకు పాత్రులవుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో నవదిన ప్రార్థనలు ఉంటాయి, ఎన్నెన్నో భక్తులు ఉన్నాయి. అంతోని వారికి నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతాయి ఇంక త్వరలో. అంతోని వారికి, మరియ తల్లికి, పునీతులకు ఇవన్నీ కంపల్సరీ కాదు, ఇవన్నీ ఆప్షనల్, నాట్ ఎట్ ఆల్ కంపల్సరీ. బట్ వాట్ ఈస్ కంపల్సరీ ఈజ్ డివైన్ మర్సీ ఈజ్ కంపల్సరీ. ఇది తప్పనిసరిగా మనందరము కూడా సమర్పించవలసింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ యొక్క డివైన్ మర్సీ ఎలా పొందాలి? ఇంకా ఆఖరిగా దివ్య కారుణ్యమును నేను పొందాలంటే ఏం చేయాలి? దివ్య కారుణ్యమును నేను పొందాలంటే ఏం చేయాలి? సింపుల్గా, టూకీగా, ద 5 ఛానల్స్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి అందరూ. ద 5 ఛానల్స్ ఆఫ్ డివైన్ మర్సీ. 5 ఉన్నాయంట. పంచగాయాలలాగా పంచ మార్గాలు దేవుని దివ్య కారుణ్యం పొందుకొనడానికి. ఇది అర్థం అవ్వాలంటే ఐ థింక్ అమెరికాలోనో ఆస్ట్రేలియా దేశంలో ఒక పక్షి ఉంటుంది. పక్షి పేరు ఫించ్, FINCH. ఏంటిది? FINCH. ఫించ్ అనే పక్షి ఉంటుందట. ఆ పక్షికున్న స్పెల్లింగ్తో ఈ 5 మార్గాలను మీకు వివరిస్తాను. ఫస్ట్ F స్టాండ్స్ ఫర్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి అందరూ. ఈ పండగ దేవుని యందు ప్రియులారా చాలా 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 ఇంపార్టెంట్. ముందుగా అన్ని చెప్పేస్తాను, తర్వాత ఒక్కొక్కటి చెప్తాను. ఓకే. F స్టాండ్స్ ఫర్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి అందరూ. రెండవది I కదా. I స్టాండ్స్ ఫర్ ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి. యేసు ప్రభు ఫోటో, దివ్య కారుణ్య పటం, ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ, FI. తర్వాత ఏంటి? N స్టాండ్స్ ఫర్ నవీనా ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి. దివ్య కారుణ్య నవదన ప్రార్థనలు చెప్తాను ఇప్పుడు ఎలాగా అని చెప్పి. ఇక 4వది అక్షరం ఏంటి? C స్టాండ్స్ ఫర్ చాప్లెట్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి. దివ్య కారుణ్య జపమాల. ఓకే. ఇక H ఉండిపోయింది. H అంటే అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. చెప్పండి. దివ్య కారుణ్య గడియ, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము 3 గంటలు. దేవుని యందు ప్రియుల ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ, ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ, నవీనా ఆఫ్ డివైన్ మర్సీ, చాప్లెట్ ఆఫ్ డివైన్ మర్సీ, అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. ఒక్కొక్కటి చూద్దాం. నంబర్ 1 ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. ఈ ఫీస్ట్ ఎప్పుడంటే దేవుని యందు ప్రియులారా ఇది ఈస్టర్ పండగ నుండి 8వ దినము. ఎన్నో రోజు? కానీ యూదులకు ముఖ్యమైనటువంటి డేట్ ఏంటంటే 7 కాదు 7 సార్లు అన్నారు ప్రభు.
ఏడు అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా కంప్లీట్నెస్, కంప్లీట్ కదా, కంప్లీట్ ఇయర్. ఈ 7 కాకుండా ప్రభు 8 కోరుకున్నారు. 8 ఏంటంటే ఇన్ఫినిట్, అనంతము అని అర్థం. ఇది చూడండి, అనంతం. ఈ ట్రైను ఇలాగే ఉంటుంది కదా, ట్రైన్ పిల్లలకి ట్రైన్ బొమ్మలు ఉంటాయి, 8 ఆకారంలో పట్టాలు ఉంటాయి. ఆ ట్రైన్ తీసుకొచ్చి అలా పెట్టామనుకో, అది తిరుగుతూనే ఉంటుంది ఎండ లేకుండా. సో 8 అనంతానికి గుర్తు. అనంతం అంటే ఏంటి దేవుని యందు ప్రియులారా? 7 రోజుల తర్వాత వచ్చేది 8వ రోజు. కంప్లీట్నెస్ తర్వాత వచ్చేది అనంతము. అర్థమైందా? ఈ జీవితము కంప్లీట్ అయిన తర్వాత నీకు వచ్చేది ఏంటి? అనంతము, నిత్య జీవితం. యేసు ప్రభు ఎంత మహా గొప్ప ప్రభువో. ఈస్టర్ పండగ అయిన తర్వాత 8వ రోజున దివ్య కారుణ్య పండగను పెట్టండి అన్నారు. 8వ రోజు ఆదివారం వస్తుంది. ఈ 8 రోజులు కూడా డివైన్ మర్సీ, ఈస్టర్ పండగే. ఈస్టర్ పండగ ఏంటి? రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం ఎప్పుడు పూర్తవుతుంది? ఈ ఆదివారం రోజున. ఈ ఆదివారం ఏం సూచిస్తుంది? 7 రోజులు నీ జీవిత సంపూర్తికి గుర్తు. అంటే 30 సంవత్సరాలు కొంతమందికి, 40, 50, 60, 70, 80, 90 నీ ఇష్టం. బట్ అది కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఎందులోకి ఎంటర్ అవుతున్నావు? 8వ దినములో అడుగు పెడుతున్నావు. 8వ దినం అంటే ఏంటి? అనంత జీవితం, అంతము లేని జీవితం, అంతము లేని అడుగు పెడుతున్నావు. కనుక ఈరోజు ఫీస్ట్ డే, దివ్య కారుణ్య పండగ. ఆ యొక్క యోధా మతములో ఈ రోజున ఆ యొక్క ప్రధాన అర్చకుడు గొర్రెపిల్ల రక్తమును తీసుకొని అక్కడ బలిపీఠంపై జల్లేవాడంట. అంటే పాప ప్రోక్షణం జరిగే రోజు ఈరోజు దేవుని యందు ప్రియులారా. కనుక ప్రభు అయిన యేసు ప్రభు అంటున్నారు క్లియర్గా, ఎవరెవరైతే ఈ రోజున పండగలో పాలు పంచుకుంటున్నారు, ప్లస్ పండగలో పాలు పంచుకునే వాళ్ళు పాప సంకీర్తనం చేసి పాలు పంచుకుంటే, అర్థమవుతుందా? ఈరోజు కానీ గడిచిన 7 రోజుల్లో ఈ వారములో నీవు కనుక పాప సంకీర్తనం చేసుకొని, ఈ వారములో నువ్వు కనుక ఈ పండగ పూజలో పాలు పంచుకొని, ఈ వారములో నువ్వు కనుక సత్ప్రసాదాన్ని భక్తితో యోగ్యముగా స్వీకరిస్తే నీ జీవితం ధన్యము, పో, తిరుగులేదు. ప్రభు అంటున్నారు, వాళ్ళ పాపాలు, వాళ్ళ పాపపు శిక్ష సమస్త నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పాపాలకు తగిన శిక్షను కూడా ఆయన తీసివేస్తున్నాడట, క్షమించేస్తున్నాడంట. ఆయన చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు ఫౌస్టీనా అమ్మగారికి, అమ్మా, ఎవరెవరైతే ఈ 8వ రోజున వారి పాపముల కొరకు పశ్చాత్తాపపడి పాప సంకీర్తనం చేసి దివ్య పూజా బలిలో పాలు పంచుకొని భక్తితో దివ్య సభ స్వీకరిస్తారో వారి జీవితములో, వారి జీవిత గతములో అన్ని పాపాలను నేను క్షమిస్తాను. పాపాలు మాత్రమే కాదు, పాపపు శిక్షలను కూడా తీసివేస్తాను, నరకపు శిక్ష తీసివేస్తున్నాను అని ప్రభు అంటున్నారు. కనుక ఈ పండుగ మనకు ఎంతో ముఖ్యము. ప్రధాన అర్చకుడు లోపలికి వెళ్ళి రక్త ప్రోక్షణ చేసినట్లుగా యేసు ప్రభు చూడండి, ఆదివారం కనిపించాడు, మళ్ళీ ఈ ఆదివారం శిష్యులకు కనిపిస్తూ మూసిన తలుపులు మూసినట్లుగా యేసు వారి మధ్య నిలబడి తన పంచగాయాలను చూపిస్తున్నాడు. అనగా ద ఛానల్స్ ఆఫ్ గ్రేస్. ఏమంటున్నాడు? ఆత్మను ఊదుతున్నాడు. ఆత్మను ఊదితే ఏమంటున్నాడు? పవిత్ర ఆత్మను పొందుడు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపం క్షమించబడతాయి, మీరు ఎవరి పాపములు క్షమించరో వారి పాపం క్షమించబడవు. అంటే పాప క్షమాపణ, సంపూర్ణ రక్షణ వచ్చే గడియ ఈరోజు దివ్య కారుణ్య ఆదివారం, ద ఫీస్ట్ డే ఆఫ్ డివైన్ మర్సీ. దేవుని యందు ప్రియుల యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓ యేషువా, ఓ యేసువా,
ఓ యేషువా, నేను మిమ్మల్ని నమ్ముచున్నాను. ఓ యేషువా, నేను మిమ్మల్ని ఓ నమ్ముచున్నాను. యేషువా. నేను మిమ్మల్ని నమ్ముచున్నాను. ఫీస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇమేజ్, ద ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ షోన్ టు సెయింట్ ఫస్టీనా అని కొడితే వస్తుంది. అందులో మన రక్షణ కార్యం అంతా అందులో ఉంటుంది. మన రక్షణ కార్యం అంతా అందులో ఉంటుంది. రక్షణ కార్యం అంటే ఏంటి? పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం, ఈస్టర్, క్రీస్తు శ్రమలు, క్రీస్తు పాటులు, క్రీస్తు శ్రమలు మరణము, క్రీస్తు పునరుత్థానం కదా. ఈ యొక్క ఇమేజ్లో, దివ్య కారుణ్య ఇమేజ్లో ఈ పాస్కల్ మిస్టరీ మొత్తం అందులో ఉంటుంది దేవుని యందు ప్రియులారా. ముఖ్యంగా అంగి. అంగి అంటే ఏంటి? గురుత్వానికి నాంది, సూచన. ఆ యొక్క అంగి, ఫాదర్లు వేసుకునే అంగి. సో నేను గురువుని, ఇది ఎప్పుడు స్థాపించారు? పవిత్ర గురువారం రోజు స్థాపించారు. పవిత్ర గురువారం అంగి వేసుకొని వచ్చారు. అనగా నేను గురువుని, నేను యాజకుడను, నేను ప్రధాన అర్చకుడను అని ప్రభు చెప్తున్నారు. మరుసటి రోజు ఏం జరిగింది? యేసు ప్రభు మరణం, ఆయన గాయాలు, ఆయన పంచగాయాలు మనం చూస్తున్నాం. అంటే నేను మీ కొరకు మరణించాను అంటూ తన యొక్క చేతికున్న గాయాలను, గుండె యొక్క గాయాన్ని ఆయన చూపిస్తున్నారు దేవుని. అందుకు కాళ్ళు గాయాలు కూడా చూపిస్తారు. ఫుల్ ఫోటోలో ఉంటుంది, అది ఇక్కడ లేదు. ఓకే, నేను మీ కొరకు మరణించాను, నేను మీ కొరకు శ్రమ పడ్డాను, నేను మీ కొరకు మరణించాను. మూడవది ఆయన యొక్క పునరుత్థానం. చూడండి, వెనకాతల, తల వెనకాతలు ఉన్నటువంటి మహిమ ఆయన యొక్క పునరుత్థానానికి గుర్తుగా ఉంది. ద ఔరా అంటారు. ఓకే, దాని యేసు పునరుత్థానానికి గుర్తుగా ఉంటుంది దేవుని యందు ప్రియులారా. యేసు పునరుత్థానమయ్యాడు. నాలుగవది కుడి చేయి పైకి ఎత్తబడింది. కుడి చేయి ఎలాగా? ఆశీర్వాదంగా. అంటే యేసు ప్రభు మోక్షారోహణానికి వెళుతూ మోక్షాన్ని ముందు తన శిష్యులను దీవించాడు కదా. ఆయన మోక్షారోహణం అందులో చిత్రీకరించబడి ఉంది, ఆయన మోక్షారోహణం. ఇక ఫుల్ ఫోటో చూస్తే ఎడమ కాలు కొంచెం వంచి ఉంటుంది, ముందుకుంటుంది. ఎడమ కాలు కొంచెం వంచి ఉంటుంది, ముందుకుంటుంది. మోకాళ్ళు ముఖ్యంగా చెప్ప ముందుకుంటుంది. అంటే ఏంటి? నేను మీతో పయనిస్తున్నాను, నిన్ను మిమ్మల్ని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తున్నాను, నేను మరలా రానున్నాను అని చెప్తున్నారు. నేను మీతో పయనిస్తున్నాను, నేను మిమ్మల్ని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తున్నాను, నేను మరలా రానున్నాను అంటూ తన యొక్క ఎడమ కాలు నడుస్తున్నట్లుగా ముందుకు వంచబడి ఉంటుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో ఈ ఇమేజ్లో యేసు ప్రభుని యొక్క మొదటి రోజు గురుత్వము స్థాపన, దివ్య సత్ప్రసాద స్థాపన, అదేవిధంగా ఆయన యొక్క గుడ్ ఫ్రైడే, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన మోక్షారోహణము, ఆయన రెండవ రాకడ కూడా అందులో సూచించబడింది. ఇక ఒక్కటి మించి వదిలేసాం, అతని గుండెలో నుంచి వస్తున్నటువంటి కిరణాలు. ఒకటి జ్ఞాన స్నానానికి గుర్తు, రెండు దివ్య సత్ప్రసాదానికి గుర్తు. జ్ఞాన స్నానము పాప సంకీర్తనానికి తెల్లని నీలిరంగు కిరణాలు గుర్తుగా ఉంటే, ఎర్రని కిరణాలు తన దివ్య శరీరము, తన దివ్య రక్తము, దివ్య సత్ప్రసాదము, దివ్య పూజాబలికి గుర్తుగా ఉంది. అంటే జ్ఞాన స్నానము ద్వారా నేను మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాను, పాప సంకీర్తనం ద్వారా మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాను, దివ్య సత్ప్రసాదము ద్వారా నేను మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను. కనుక నా దివ్య కారుణ్యమును ఈ పటము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎవరికైనా లేదు అంటే లేదు అనడానికి వీల్లేదు. ఎందుకని? ఇచ్చాను కదా అందరికీ. 2-3 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకున్నారు. అందరికీ ఇచ్చాను, గ్రామాల్లో కూడా తిరిగి పంచిచ్చాను అందరికీ. లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరింటిలో ఇది తప్పనిసరిగా ఉండాలి. మన రక్షణ అతనిలోనే, అతని అందే దేవుని యందు ప్రియులారా. ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ, ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ ఎక్స్ప్లెయిన్. మూడవది నవీన ఆఫ్ డివైన్ మర్సీ. నవీన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నిజానికి పెద్ద గురువారం మౌండీ థర్స్డే రోజు స్టార్ట్ అవుతుంది. మౌండీ థర్స్డే రోజు డే 1 మౌండీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, హోలీ సాటర్డే, ఈస్టర్ సండే, ఇక మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈవినింగ్. ఇది యాక్చువల్గా లేదు అంటే ముందు రోజు అయిపించుకోవాలంటే, లేదంటే గుడ్ ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువలో మరణించిన రోజు. ఈ రోజు కూడా నవదిన ప్రార్థన చెప్పి మనం ముగిస్తామన్నమాట. సో 9 రోజులు
లేదా 9 నెలలు యేసు ప్రభు తల్లి మరియ గర్భములో ఉన్నటువంటి దానికి గుర్తుగా 9 రోజులు ఈ యొక్క ప్రార్థన చేస్తూ మనము ప్రభుని ఆరాధించితే ఆ దేవుని కారుణ్యానికి పాత్రలమవుతాం. పండగలో పాలు పంచుకున్నప్పుడు దేవుని దివ్య కారుణ్యం పొందుకుంటాం. ఆయన స్వరూపాన్ని మన ఇంటిలో పెట్టుకొని ఆరాధించినప్పుడు ఆయన దివ్య కారుణ్యాన్ని మనం పొందుకుంటాం. మూడోది, నవదిన ప్రార్థన చెబితే ఆయన దివ్య కారుణ్యానికి పొందుకుంటాం. ఇక 4వది చాప్లెట్. చాలామంది ఈ చాప్లెట్ చెప్తారు, దివ్య కారుణ్య జపమాల. ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా అయిపోవాలి అన్న ఉద్దేశంతో చెప్తారు. కొంతమంది నిద్రపోతూ కునుకుపాట్లు పడుతూ చెప్తారు. కొంతమంది ఇది అయిపోయిన వెంటనే, ఇదేమో 3 నిమిషాలు, నెక్స్ట్ సీరియల్ 3 గంటలకు సీరియల్ ఉన్నదా 3 గంటలకి. ఓ టు యూ ఐమ్ టెలింగ్, పాపం, భయంకరమైన పాపం, త్రాగుబోతుల కన్నా ఘోరంగమైన పాపం, వ్యభిచారము కన్నా ఘోరమైన పాపం. మీరు చెప్పేది దివ్య కారుణ్య ప్రార్థన కాదు. యోధా ఇస్కారియోతు 30 వెండి కాసులకు యేసుప్రభు అమ్మేసినట్లుగా 3 నిమిషాల ప్రార్థన పక్కన పెడేసి సైతానుని సాతానుని పెద్ద టీవీల్లోకి ఆహ్వానిస్తున్నారే. నో గ్రేస్ ఫర్ యూ, నో దీవెనలు ఉండవు. దీవెనలు ఉంటాయని మీరు అనుకుంటారు, కానీ దీవెనలు ఉండవు. గుర్తుంచుకోండి, పాపం, భయంకరమైన పాపం. అందుకే ఈ విచారణ గురించి ఎవరికి ఇష్టం ఉండడు, బట్ ఇదే చెప్తాను నేను. ఆ 3 గంటలు అంటే కరెక్ట్ 3 గంటలు కాదు, 3 నుంచి 4 గంటల వరకు చెప్పాలంటే, దట్ 1 ఫుల్ అవర్ ఈజ్ హోలీ అవర్, 3 to 4. కానీ మనం ఏంటి, ఆ రోజు ధర్మశాస్త్ర బోధకులు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని మార్చేశారో, ఇష్టం వచ్చినట్టు మార్చేశారు అలే. అందుకే యేసు ప్రభు తిట్టాడు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థం అన్నాడు. ఈరోజు సేమ్ ప్రభు మనల్ని కూడా అదే అంటాడు, సేమ్ అదే అంటాడు. నేను 3 o'clock to 4 o'clock అని చెబితే, నువ్వు 3 o'clockకి 2 నిమిషాలు తూ 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 అని, చా 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 అని, పో 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 అని నిద్రపోతూ నువ్వు దివ్య కార్యాన్ని జపమాలు చెప్పేసి 3 గంటలు 2వ నిమిషానికి టీవీ ఆన్. అది మళ్ళీ 3 గంటలు 2 నిమిషాలు సీరియల్ పోతుందని 2:45కే దివ్య కార్యం జపమాలు స్టార్ట్ చేసేసి అయిపించేసి పక్కకు తోసేసి పక్కకి ఇసిరేసి, మీ మనసు పాపం మీద ఉంది కనుక మీరు చెప్పే ప్రార్థనకు విలువ ఉండదు. చిత్తశుద్ధి లేని పూజలేలరా, డాష్ పూజలేలరా, చిత్తశుద్ధి లేని డాష్ పూజలేలరా. ఎందుకు? నిన్ను నువ్వు పునీతుడిగా ఎంచుకోవడానికి తప్ప, నిన్ను నువ్వు ప్రార్థనాపరుడుగా ఎంచుకోవడానికి తప్ప, నీ ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నువ్వు పుణ్యాత్ముడివి, పరిశుద్ధుడువు, నేను ప్రతిరోజు కరుణ జపమాలు చెప్తానని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని వ్యర్థమైన ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు? కాదని నిరూపించండి. చేతనైతే కాదని నిరూపించండి, ఒప్పుకుంటాను. మీ మనస్సులు దేవునికి సొంతం కాదు, మీ హృదయాలు దేవునికి సొంతం కాదు. మీ హృదయాలు సీరియళ్ళకి సొంతం, టీవీలకు సొంతం. టెల్ మీ దట్, నాకు చెప్పండి అది. అంతేగాని ప్రార్థన చేస్తున్నామని మాత్రం దయచేసి అనుకోకండి. దేవుని యందు ప్రియులారా, దివ్య కారుణ్య జపమాల భక్తితో జపిస్తే అది మనకు దివ్య కారుణ్యాన్ని కొనవస్తుంది. ఆ 3 నిమిషాలు గోల పెట్టేసి దేవుని దివ్యకారుణ్యం వచ్చేస్తుంది అనుకోకండి. ఆఖరిది అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. ఇది అసలైంది అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. ఏది అవర్? 3 గంటల నుంచి 4 గంటల వరకు ఏం చేయాలి? యేసు 14 స్థలాలని మనం ధ్యానించాలి. 14 స్థలాలు 2 నిమిషాల్లో అయిపించలేవుగా, అయిపించగలవా? 14 స్థలాలని ధ్యానించాలి. నీ పాప విముక్తి కొరకు, ప్రజల పాప విముక్తి కొరకు, పరలోక ద్వారాలు నీకు తెరవబడాలంటే అంత ఓపిక నీకు లేదు, నాకు తెలుసు, మీకు లేదు. 14 స్థలాలను ధ్యానించి అప్పుడు దివ్య కార్యం జపమాలు జపించాలి.
దేవుని యందు ప్రియమైన సహోదరు, ఇలా చేస్తే ద 5 ఛానల్స్ ఆర్ డివైన్ మర్సీ. ఓకే, ఫించ్ అనే బర్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ, ఇమేజ్ ఆఫ్ డివైన్ మర్సీ, నవీనా ఆఫ్ డివైన్ మర్సీ, చాప్లెట్ ఆఫ్ డివైన్ మర్సీ, ద అవర్ ఆఫ్ డివైన్ మర్సీ. ఇలా మీరు ఈ యొక్క 5 మార్గాల గుండా పయనించి దేవుని అపారమైన దివ్య కారుణ్యం పొందుకొని సంపూర్ణ పాప విముక్తి, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ మరణము లేదా నరకపు శిక్షల నుంచి విముక్తిని పొందే అవకాశం దేవుడు దివ్య కారుణ్యాన్ని ఇస్తున్నాడు. వినియోగించుకోను అంటావా? అయితే నీకు దయాపూరితమైన ద్వారాలు మూసివేయబడతాయి. నీకు న్యాయపూరితమైన ద్వారాలు, కఠినమైన ద్వారాలు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి శిక్ష గుండా వెళ్ళాల్సి ఉంటుంది. జాగ్రత్త, తట్టుకోలేవు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.